ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలోని 29 రాష్ట్రాలు తిరిగాను. నేను వచ్చిన ప్రతిసారి పాత రికార్డులను తిరగరాశారన్న ప్రధాని మోడీ. మీరు భారత్ అమెరికా దేశాలకు అనుసంధానకర్తలుగా ఉన్నారని వ్యాఖ్య. మనం ఎక్కడికెళ్లినా ఓ కుటుంబంలా వ్యవహరిస్తామని కామెంట్. బీసీ కులగణన జరగాలంటే జనాభాను లెక్కించాల్సిందే. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ బలమైన ఆలోచన అన్న సీఎం రేవంత్. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్. తిరుపతి లడ్డు వివాదంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన జగన్. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని లేఖ. టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని లేఖలో ప్రధానిని కోరిన జగన్. అబద్ధాలు అసత్యాలతో మోడీకి జగన్ లేఖ రాశారు. ఎదురుదాడి చేసేలా లేఖ రాసే హక్కు ఎవరిచ్చారన్న చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు. 4 నెలల్లో 4500 ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తింపు. కాంగ్రెస్ కు చెందిన 190 మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావు. బాలినేని పార్టీ మార్పుపై ఎమ్మెల్యే దామచర్ల హాట్ కామెంట్స్. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తి అని విమర్శ. అధికారం ఉన్నప్పుడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని వెల్లడి. ఎక్కడ కేసులు పెడతారో అని పార్టీ మారారని చూస్తున్నారని సెటైర్. శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిశనాయికే. అత్యంత ఉత్కంఠ రేపిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు. దేశ చరిత్రలో తొలిసారి 2వ ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజయం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ ఏ శక్తి వల్ల కాదు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అమిత్ షా కౌంటర్ అటాక్. జమ్మూలో కాల్పులు జరిపే ధైర్యం ఎవరికీ లేదని కామెంట్. కేంద్రంలోని మోదీ సర్కార్పై కేజ్రీవాల్ విమర్శలు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ను ప్రశ్నించిన ఆప్ అధినేత పార్టీలను విచ్ఛిన్నం చేస్తూ ప్రలోభ పెడుతున్నారని ఫైర్. దర్యాప్తు సంస్థలతో బెదిరించి ప్రభుత్వాలను పడగొట్టడం సరైందేనా అని ప్రశ్న.